హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మరికొత్త స్టోరీతో మీ ముందున్నాను. స్టోరీ పేరు బ్యాచిలర్స్ ఆఫ్ లవ్. స్టోరీ స్టార్ట్ చేసే ముందు మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పార్ట్ 1. కనుచూపు మేర వరకు ఎవరూ లేరు. బీచ్ అంతా నిర్జనంగా ఉంది. అక్కడ బాలు, శిరీష మాత్రమే ఉన్నారు. సడన్గా ఏదో గుర్తొచ్చినట్లుగా బాలు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఇంతలో శిరీష అలా జాగింగ్ చేస్తూ కొద్ది దూరం నడిచింది. హఠాత్తుగా 2 యువకులు బైక్ మీద ఆమెను సమీపించారు. వాళ్ళామెను బైక్ మీద కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె వాళ్ళను ప్రతిఘటిస్తూ తప్పించుకునేందుకు పెనుగులాడుతుంది. ఫోన్ కలవక తల తిప్పిన బాలు శిరీషను చూసి కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఆ యువకులెవరు? శిరీషను వాళ్ళ నుండి బాలు కాపాడగలిగాడా? ప్రేమికులకు దిశానిర్దేశం చేస్తూ ఆద్యాంతం ఆసక్తిగా సాగే కథ. ఇక కథలోకి వెళ్దాం. కథలో ఏమేం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ డియర్, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళయింది నిన్ను చూసి. నువ్వు ఉన్నప్పటికన్నా ఇప్పుడే నీ జ్ఞాపకాలు ప్రతి క్షణం నాతో ఉంటున్నాయి. అనుక్షణం నిన్ను నా ముందు సజీవంగా నిలుపుతున్నాయి. నువ్వు ఈ లోకంలో లేవంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్క క్షణం ఆలస్యం అవ్వకూడదా అని ఎన్ని లక్షల సార్లు అనుకొని బాధపడ్డాను. ఇద్దరము ఒకటిగా జీవించడం అసాధ్యమనే నిరాశతో అమాంతం జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాం. కానీ విధి ఈ విషయంలో కూడా మనల్ని ఇలా విడదీస్తుందనుకోలేదు. నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నేను మాత్రం జీవచ్చంలా మిగిలాను. ఇలా ఒంటరిగా నువ్వు లేని జీవితంలో నీ జ్ఞాపకాలతో నిశ్శబ్దంగా నిత్యవేదన అనుభవిస్తూ నిరీక్షణలో బతకాలని నాకు రాసిపెట్టి ఉందేమో. తీరని కోరికలతో అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు ఆకాశంలో నక్షత్రాల్లా వెలుగుతుంటారని అంటారు. చీకటి ఆకాశంలోకి చూస్తూ ఏ నక్షత్రంలో నువ్వున్నావో అని నక్షత్రాన్నించి నక్షత్రానికి ఎంతగా వెతుకుతుంటాను. నీ అంత గాఢంగా నిజాయితీగా నేను ప్రేమించలేదని, ప్రేమ పేరుతో నిన్ను బలి తీసుకున్నానని ఎందరో అన్నారు, నిందించారు. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టే ఇలా బ్రతికి ఉన్నాను. నా ఊపిరిగా, నా గుండె చేసే చప్పుడుగా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూనే ఉంటానని, నీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నానని వీళ్ళకి, ఈ లోకానికి ఏం తెలుసు? మనం ఆత్మహత్యకి పాల్పడకుండా ఉండి ఉంటే, నువ్వు కూడా నాతోనే ఉండి ఉంటే, కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఎంత బాగుంటుంది. ప్రేమతో నేను. సెలవు రోజు కాకపోవడంతో బీచ్లో ఎక్కువ మంది టూరిస్టులు లేరు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని కుటుంబాల వారు మాత్రం సముద్రపు ఒడ్డున వరుసగా ఉన్న చిన్న పడవల మీద కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అలల మీద కేరింతలు కొడుతున్నారు. కొన్ని తినుబండారాల షాపులు, 4-5 ఐస్ క్రీం బళ్ళు, తినుబండారాలు బుట్టల్లో అమ్మే ఆడవాళ్ళు ఉన్నారు. బీచ్ రిసార్ట్లోని పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేశాక సముద్రపు ఒడ్డున చాలా దూరం నడిచారు శశాంక్, అనిత. శశాంక్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతుంటే అనిత అతనికి 2 ఏళ్ల జూనియర్. ఇద్దరికి 1.5 పరిచయం. అది స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా మారి సంవత్సరం అయ్యింది. శశాంక్ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగస్తులు. ఆస్తి అంతస్తులు బాగానే ఉన్నాయి. అనితకి తల్లిదండ్రులు లేరు. ఒక్కడే తమ్ముడు. అతనికి పోలియో సోకింది. క్రచెస్తో నడుస్తూ ఉంటాడు. అక్కా తమ్ముళ్ళు మేనమామ ఇంట్లో ఉంటుంటారు. కాలేజీలో పరిచయమైన శశాంక్లో ఆమెలో అనితకి ఏం నచ్చిందో, ఎందుకు ఒకరినొకరు విడదీయలేనంతగా ఇష్టపడ్డారో, అందరినీ వదిలి ఒకే జీవితంలా కలిసిపోవాలని గాఢంగా కోరుకున్నారు. నా అన్నవాళ్ళు లేని అమ్మాయితో తమ కొడుకు తిరుగుతున్నాడని స్నేహితుల ద్వారా శశాంక్ తల్లిదండ్రులకు తెలిసింది. కొడుకుకి పనిలో పనిగా అనితకి కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. ఇద్దరు కలిసినా మాట్లాడుకున్నా ఊరుకునేది లేదని చెప్పడంతో శశాంక్, అనితలు విలవిలలాడిపోయారు. కాలేజ్లో ఒకరినొకరు చూసుకోవడం, ఎవరూ చూడకుండా కొన్ని క్షణాలు మాట్లాడుకోవడం, మిగిలిన రోజంతా దిగులుగా జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా డిప్రెషన్లో కూరుకుపోవడం. ఇది అనితా శశాంకుల పరిస్థితి.
కొడుకుని ఏదో విధంగా తమ గ్రిప్లోకి తెచ్చుకోవాలని శశాంక్ తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటే పొసెసివ్నెస్ కాస్త శశాంక్ అగ్రెసివ్ మనస్తత్వాన్ని నిద్రలేపడం మొదలుపెట్టింది. అనిత లేకుండా బతకడం చావుతో సమానమని, ఆమెతో పెళ్లికి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని శశాంక్కి అర్థమయ్యింది. ఎవరికి వాళ్ళు చావైనా బతుకైనా కలిసే అని నిర్ణయించుకున్నారు చివరికి. పర్యవసానం ఈరోజు ఇలా కాలేజీ క్లాస్ మధ్యలోనే ఫ్రెండ్ బైక్ తీసుకొని తనది అనితకి అతనికిచ్చి శశాంక్ అనితలు బీచ్కు వెళ్ళారు. తమతో పాటు తెచ్చుకున్న పురుగుమందు డబ్బాని అనిత హ్యాండ్ బ్యాగ్లో జాగ్రత్తగా ఉంచి బీచ్లోనే స్నాక్స్ తిన్నారు. మ్యాంగో జ్యూస్ టిన్నులను కొని ఇక చివరిసారి అన్నట్లుగా తడిసిన ఇసుక మీద నడవడం మొదలుపెట్టారు. అప్పటికి సాయంత్రం అయ్యింది. ఒకరి చేతుల్లో ఒకరి చేతులు శశాంక్ భుజానికి తల ఆనించిన అనిత గుండె లోతుల్లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగిన ఒంటరి జీవితం ఒక్కసారిగా అగాధంలా కనిపించింది శశాంక్తో. జీవితం చివరి వరకు, అతని ప్రేమ చివరి శ్వాస వరకు కావాలనిపించింది. శశాంక్ కూడా అనిత నడుం చుట్టూ చెయ్యేశాడు. అతనిలోనూ దిగులు, దుఃఖం ఉప్పొంగడం తెలుస్తుంది. తల్లిదండ్రులకు ఇష్టం లేనందున అనితను కలవలేకపోయాడు ఇంతకాలం. రాత్రుళ్ళు పగళ్ళు పడిన వేదన కళ్ళ ముందు నిలిచింది. అనితకి దూరమైతే ఆనందం, జీవితం లేవనిపించింది. చప్పున అనిత కళ్ళల్లోకి తదేకంగా చూశాడు. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ కనిపించాయి. కళ్ళల్లో గూడు కట్టుకున్న దిగులు, ఇక బతకడం అనవసరమనే నిర్లిప్తత, నైరాశ్యం స్పష్టంగా కనిపించాయి. ఒక్కసారిగా శశాంక్కి ఏడుపొచ్చింది. గట్టిగా హత్తుకున్నాడు. అతని గుండెల మీద తలవాల్చి బావురుమంది అనిత. అనిత అనిత. శశాంక్ వణుకు గొంతు సముద్రపు హోరులో కలిసిపోయింది. శశాంక్ శశాంక్. అనిత కంఠస్వరం విరిగిపడిన అలలాగా తీరం నిండా పరుచుకుంది. మనం విడిపోయి బతకలేము. పెద్దవాళ్ళు మనల్ని విడగొట్టడానికి ఉన్నారు. నువ్వు లేకుండా, నీకు దూరంగా వేరే జీవితము నాకు వద్దు. అక్కర్లేదు. వెక్కిళ్ళ మధ్య ఆపాడు శశాంక్. మనం కలిసి బతకడాన్ని అడ్డుకుంటే కలిసే చచ్చిపోదాం. దీన్ని ఎవరూ ఆపగలరు? ఈ లోకంలో మనం ఉండకూడదు శశాంక్. వచ్చే జన్మలో మళ్ళీ పుడదాం. అప్పుడైనా ఏ అడ్డు లేకుండా ఒకటవుదాం. వెళ్ళిపోదాంరా. ప్రేమని, ప్రేమించే వాళ్ళని విడదీసే షాడిస్టులు వీళ్ళు. మనం వీళ్ళ మధ్య ఉండొద్దు ఇంకా అంటూ శశాంక్ ముద్దును పెట్టుకుంది అనిత. హ్యాండ్ బ్యాగ్లో నుంచి పురుగుల మందు డబ్బా బయటికి తీసింది. మ్యాంగో జ్యూస్ బాటిల్లోని జ్యూస్ని కొంచెం సిప్ చేసి శశాంక్కి ఇచ్చింది. అతడు సిప్ చేసి ఇచ్చాక పురుగుల మందు డబ్బా మూత తెరిచింది అనిత. ఆమె చేస్తున్న పనిని కళ్ళు విప్పార్చుకొని చూస్తున్న శశాంక్ జ్యూస్ టిన్నులని తీసుకొని మూత బిగించి పురుగుల మందు జ్యూస్లో పూర్తిగా కలిసేలా షేక్ చేశాడు. తర్వాత ఓపెన్ చేశాడు. విశాలమైన బీచ్, అలసట లేకుండా సముద్రపు అలలు ఎగసిపడుతూ హోరెత్తుతూ తీరంలో పరుచుకుంటున్నాయి. తడిసిన ఇసుకలో వాళ్ళిద్దరి రూపాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడే జీవితంలో చివరి క్షణాల్ని ఒకరినొకరు చూసుకుంటూ అలాగే కొన్ని క్షణాలు నిలబడిపోయారు. అంతే. శశాంక్ తన చేతిలోని బాటిల్ని పైకెత్తి కళ్ళు మూసుకొని చప్పున 4 గుక్కలు వేసుకున్నాడు. పురుగుల మందు వాసన కడుపులో తిప్పింది. శశాంక్ చేతిలోని బాటిల్ని తను తీసుకొని అతనిలాగే సిప్ చేసింది అనిత. ఘాటైన మందు వాసనకి కళ్ళల్లోకి నీళ్లు వచ్చాయి. గొంతులో విషంలాగా దిగింది పురుగు మందు కలిపిన జ్యూస్. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో ఒక చేత్తో శశాంక్ని పట్టుకుంది. మళ్ళీ అలాగే ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బాటిల్లోని జ్యూస్ని సిప్ చేశారు. ఇద్దరికీ ఎక్కిళ్ళు మొదలయ్యాయి. మరుక్షణం గిలగిలా కొట్టుకుంటూ ఇసుకలో కుప్పకూలారు. ఘాటైన పురుగుల మందు వాసన ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మగతంలో నుంచి మత్తుగా కళ్ళు తెరిచింది అనిత. ఇసుక పోసినట్లుగా కళ్ళు మండాయి.
మసకగా పరిసరాలు, విశాలమైన గదిలో ఒక మూలగా ఉన్న బెడ్ పక్కనే ఆకుపచ్చ క్లాత్తో ఉన్న స్టాండ్, ఫ్లూయిడ్ అమర్చిన స్టాండు ఒక్కొక్కటిగా కనిపించాయి. అప్పుడు అనితకి అర్థమైంది తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానని. శరీరంలోకి ఎక్కుతున్న ఫ్లూయిడ్, గొంతులో నిప్పు కణికలా ఏదో మంట, గుండెలో నుంచి బాధ నరనరాన వాపించింది. కొన్ని క్షణాలు శరీరమంతా ఎటో తేలిపోతున్నట్టుగా అనిపించింది. కొన్ని క్షణాల్లో సర్దుకుంది. జరిగిందంతా గుర్తు రావడం మొదలుపెట్టింది. బీచ్లో తడిసిన ఇసుకలో చేతులు పట్టుకొని నడుస్తూ ఆగి ఒకరినొకరు గాఢంగా హత్తుకొని పురుగుమందు కలిపిన జ్యూస్ని తాగి ఆత్మహత్యకి పాల్పడటం కళ్ళల్లా కనిపించింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. తను ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఇలా బతికి ఉండి మరి మరి శశాంక్ ఎక్కడున్నాడు? చేతులు కదుపుతూ శశాంక్ అని పిలుస్తూ గొంతు పెగుల్చుకుంది. స్టాండ్కి వేలాడుతున్న సెలైన్ బాటిల్ కదిలి కింద పడింది. మళ్ళీ శశాంక్ అని గొంతు చించుకుంటూ పిలిచింది. కానీ ఆ పిలుపు తనకే వినిపించకపోవడంతో అనితకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో స్టాండ్ పడిన శబ్దానికి కట్టెక్కి రెండో వైపున ఉన్న స్టాఫ్ నర్సు వచ్చింది. మంచం మీద గింజుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తుంది అనిత. అప్పటిదాకా ఎక్కడున్నారో మరి అనిత మేనమామ మరొకరు బెడ్ దగ్గరికి వచ్చి పైకి లేవకుండా అనితని అడ్డుకున్నారు. శశాంక్ ఎక్కడున్నాడు? అతనికి ఎలా ఉంది? గొంతులోని మాటలు పెదవిలో నుంచి శబ్దంలా బయటికి రాకపోవడాన్ని గుర్తించింది అనిత. ఆమెకి ఏదో పొగమంచు లాంటిది విడిపోతున్నట్లు అనిపించింది. కన్నీళ్లు ధారగా సాగాయి. మేనమామ ఆమె దగ్గరికి వంగి, నీకు గొంతులో ఏదో ప్రాబ్లం, వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి, మాట్లాడాలని ప్రయత్నించకు అనిత ప్లీజ్ అన్నాడు. గింజుకునే ప్రయత్నం ఆపి ఆయన వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూసింది అనిత. శశాంక్ ఎక్కడ అని సైగ చేసింది. ఆమెకి ఏమని చెప్పాలో అర్థం కాక చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకున్నాడాయన. అనిత హృదయంలో ఏదో బాధ, నొప్పి. శశాంక్కి ఎలా ఉందో, అసలు తనలాగా ఇలా బతికున్నాడా లేక అనే అనుమానం తొలుస్తున్నట్లుగా బాధ. సరిగ్గా అప్పుడు అవతల వైపున 2 మంచాల అవతల నుంచి ఒక్కసారిగా ఎవరో ఏడుస్తున్నట్లుగా అక్కడంతా గందరగోళంగా మారింది. అనిత మనసులో కీడు శంకించింది. ఇంతలో 2 ఆడవాళ్ళు అనిత బెడ్ వైపు దూసుకొచ్చారు. వాళ్లలో ఒకరిని శశాంక్ తల్లిగా గుర్తించింది అనిత. షాక్కు గురైనట్లు ఆవిడనే చూస్తుంది. అప్పుడు ఆమె, అన్యాయంగా నా బిడ్డని పొట్టన పెట్టుకున్నావు కదే, ప్రేమ అని మాయ చేసి నా బిడ్డ ప్రాణాలు మింగావు కదే రాక్షసి, ఎంతమందిని ఇలా చంపుతావు కిలాడిదానా, నా బిడ్డకి అభం శుభం తెలీదు, నీ మూలానే ప్రాణాలు తీసుకున్నాడు, వాడిని మోసం చేసి నువ్వు మందు తాగకుండా తప్పించుకున్నావు, నా బిడ్డ బలయ్యాడు, అనాథమైన నువ్వు చచ్చినా బాధపడవాళ్ళు లేరు, మాకు కడుపు కోత పెట్టావు కదే అంటూ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ తిడుతున్న శశాంక్ తల్లిని కొందరు అక్కడి నుంచి తీసుకెళ్లారు. హాస్పిటల్ బెడ్ మీద నిశ్చలంగా పడుకొని కళ్ళు తెరుచుకొని దుఃఖాన్ని గొంతులోనే మింగేసి కుమిలిపోతున్న అనితని శశాంక్ బంధువులు వచ్చి దోషిలాగా శశాంక్ చావుకి కారకురాలిగా చూడడం ఆమె గుండెని రంపంలా కోసింది. తను చావకుండా ఎందుకు మిగిలింది? శశాంక్తో పాటు తను ప్రాణం ఎందుకు పోలేదు? చేత్తో నుదుటి మీద కొట్టుకుంటూ హిస్టారిక్గా ఏడవసాగింది అనిత. కేవలం కన్నీళ్లు మాత్రమే ప్రవహిస్తున్న అనిత గొంతులో నుంచి విషాదం, దుఃఖం ఒక నిశ్శబ్ద కెరటంలా తీరాన్ని తాకడం మాత్రమే మిగిలింది. కాలేజీలో నుంచి బయటికి నడుస్తుంటే వెనుక నుంచి స్వప్న కాస్త ఆగు అని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూసింది స్వప్న. క్లాస్మేట్ హిమజ రొప్పుతూ దగ్గరికి వచ్చింది. పద ఇంటికేనా అంది. అవును అని బదిలిచ్చింది స్వప్న. కాఫీ షాప్లో జస్ట్ 10 నిమిషాలు, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ రోడ్డుకి అవతల వైపు ఉన్న కాఫీ షాప్కి దారి తీసింది హిమజ. లోపలికెళ్ళి కార్నర్ టేబుల్ మీద కూర్చొని బేరర్కి ఆర్డర్ చెప్పి, స్వప్న ఇందాక మహి ప్రపోజ్ చేశాడు, ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా విషయం చెప్పింది హిమజ. అర్థం కానట్టుగా చూసింది స్వప్న. ప్రపోజ్ చేయడం ఏమిటే, దేనికి అని అడిగింది. అదేలే
పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేశాడు అని చెప్పింది హిమజ. పెళ్ళా? ఇంకా చదువు పూర్తి కాలేదు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు, అప్పుడే పెళ్లి ప్రపోజలా? అయోమయంగా అంది స్వప్న. స్వప్న భుజం మీద చేత్తో కొట్టి, క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇద్దరము సెలెక్ట్ అయ్యాము, ఇది ఫైనల్ ఇయర్, అవగానే జాబ్స్ రెడీ, ఇక ప్రాబ్లం ఏముంది? భుజాలు ఎగరేసింది హిమజ. బాగుందే, అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. అవును, మీరిద్దరూ అంతగా ఇష్టపడ్డారా? పెళ్లి చేసుకునే అంతగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారా? ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగింది స్వప్న. యా, బాగా ఫ్రెండ్లీగా ఉంటాం కదే, నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాం అంతేగా. అయినా పేరెంట్స్ కంట్రోల్లో ఉండే నీకు ఇవన్నీ అర్థం కావులే అంది హిమజ. అది కాదు నేననేది, ఇష్టపడడం, ఫ్రెండ్లీగా ఉండడం ఇవి పెళ్లి చేసుకునేందుకు కలిసి బతకడానికి సరిపోతాయా అని అంటూ వేరే టేబుల్ మీద పెట్టిన కాఫీని సిప్ చేసింది స్వప్న. ఎందుకు సరిపోవు? పెదవి విరిచిన హిమజ సెల్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరితోనూ మాట్లాడసాగింది. ఆమెనే చూస్తున్న స్వప్నకి అయోమయంగా అనిపించింది. అంతా ఫ్రెండ్స్గా ఉండడం, స్నేహం ఆకర్షణగా మారడం, అది పెళ్లి ప్రపోజల్కి దారి తీయడం, ఇలా ఆలోచిస్తున్న స్వప్నకి ఎందుకో ఇల్లు, అమ్మా నాన్న గుర్తొచ్చారు. వెంటనే కాఫీ కప్ని బల్ల మీద పెట్టి నేను వెళ్తాను బాయ్ చెప్పి కాఫీ షాప్లో నుంచి బయటికి అడుగులేసింది స్వప్న. వీళ్ళిద్దరూ నేటి తరం ప్రతినిధులు. విభిన్న మనస్తత్వాలు ఇద్దరివి. స్నేహం, ఆకర్షణ, ఇష్టం ఉంటే ఇద్దరు స్త్రీ పురుషులు పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలరనే ధీమా. అసలు ఈ ఆలోచన కూడా మనసులోకి రానియని ఈజీ గోయింగ్ లైఫ్ ఏమో ఒకరిది. ఇలా కుదరదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టం ప్రేమగా మారాలి. అది బలపడి ఒకరు లేకపోతే మరొకరు జీవించలేనంత గాఢతని కలిగిస్తేనే జీవితాలు ముడివేసుకోవాలనుకునే తత్వం మరొకరిది. సిటీ బస్లో కిటికీ పక్కన సీట్లో కూర్చున్న స్వప్న గాలికి ఎగురుతున్న ముంగురుల్ని సర్దుకుంటూ ప్రేమ చాలా విచిత్రమైన పదం అనుకుంటూ స్నేహితురాలి మాటలు గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంది. రూమ్లో తనకు సంబంధించిన వస్తువులు అన్నీ సర్దుకున్నాక మధ్యలో నిలబడి ఎలా ఉందో చూసుకున్నాడు బాలు. పెదవి విరిచి టేబుల్ మీదున్న బుక్లో నుంచి ఒక పోస్టర్ని మడతలు విప్పాడు బాలు. ఆకాశంలో ఇంద్రధనుసు, విశాలమైన పచ్చిక మైదానం, మధ్యలో పూల గొడుగును విప్పి ముఖం కనిపించకుండా అటువైపు తిరిగి ఉన్న మోకాళ్ళు దాటిన స్కర్ట్ ధరించిన అమ్మాయి ఉన్న పోస్టర్ని ఒక గోడకి టేప్తో అతికించాక రూమ్లో అన్నీ సర్దాననిపించింది బాలుకి. అక్కడికి చాలా దూరంలో ఉన్న చిన్న పట్టణం నుంచి వచ్చాడు బాలు. పుట్టి బుద్ధి తెలిసినప్పటి నుంచి 60 మంది అనాథ పిల్లలతో ఒకడిగా పెరిగాడు. హాస్టల్లో ఉంటూ ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేశాక సాఫ్ట్వేర్ కంపెనీలో మొదటి ఉద్యోగం. హాస్టల్ పిల్లలందరికీ దూరంగా ఇలా ఒంటరిగా ఈ నగరానికి వచ్చిన బాలు ఈరోజే సిటీలోని ఈ కాలనీలో ఒక ఇంటి వరండా గదిలో అద్దెకు దిగాడు. ఇన్నాళ్ళు ఏ చీకుచింత లేకుండా గడిపిన బాలుకి ఈ జనారణ్యంలో ఎందుకనో ఒంటరితనంగా అనిపించింది. తన వాళ్ళని వదిలి దూరంగా వచ్చినట్లు ఏదో తెలియని దిగులు కలిగింది. అంతలోనే ఆ ఫీలింగ్లో నుంచి బయటపడగలిగాడు. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.